దైవాన్ని నిర్వచించడం ఎలా? దైవాన్ని గణిత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రంలోని సిద్ధాంతాలను, వ్యాకరణ సూత్రాలను నిర్వచించే విధంగా నిర్వచించలేము. దైవం అనేది అనిర్వచనీయమైన అస్తిత్వం. ఒకవేళ దానిని నిర్వచించగలిగితే ఆ అస్తిత్వం సృష్టితమవుతుంది తప్ప సృష్టికర్త కాజాలదు. కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు గల ఈ అనంత విశ్వాన్ని, అందులో మనిషి అనే జీవి నివసించే భూమిని, భూమిపై సకల కళాశోభితమైన జీవనాన్ని సృజించిన శక్తి ఈ భూనభాంతరాలను కోటానుకోట్ల సంవత్సరాలుగా నిర్విరామంగా, అత్యంత క్రమబద్ధంగా, లయబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా నడుపుతున్న ఆ మేధ ఏదో ఎక్కడో ఉన్నదని నేటి గొప్ప సైంటిస్టులు సైతం చెబుతున్నారు. ఈ యథార్థాన్నే సూక్ష్మ దృష్టి గల ఆత్మజ్ఞాన సంపన్నులైన ఋషులు, దైవ ప్రవక్తలు నిత్యం ప్రకటిస్తూ వచ్చారు. ఆ అనిర్వచనీయమైన శక్తికి ఎన్ని మంచి పేర్లు పెట్టినా చెల్లుతుంది. దేవుడని, దైవమని, గాడ్ అని, యెహోవా అని, అల్లాహ్ అని, యజ్దా అని, ఇరైవన్ అని, ఖుదా అని, సర్వేశ్వరుడు అని, పరమాత్ముడు అని, పరంధాముడు అని ఇలా రకరకాలుగా వివిధ భాషల్లో పిలుస్తున్నారు. ఇది సందేశ విభాగం, జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ వారి సమర్పణ.